అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. గ్రూప్ 4 ఫలితాల కోసం ఎవరైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. సో ఎదురు చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై ఇవాళ కీలక సమావేశం నిర్వహించున్నారు. అయితే నిన్న ఈ సమావేశం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక ఇందులో ఏం చర్చించారంటే గ్రూప్ 4కి సంబంధించిన ఫలితాలు అండ్ అదేవిధంగా మిగిలిపోయి పెండింగ్లో ఉన్న పరీక్షలు, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎలా చేయాలి అన్న దానిపైన ఇక వీళ్ళు చర్చించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ పరీక్షలో ఉన్న పెండింగ్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు సహా పలు అంశాలపై సమీక్షలో రేవంత్ పలు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే మొత్తానికి ఇక లేటెస్ట్ టుడే న్యూస్ చూసుకున్నట్టయితే కేరళ తరహాలోనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన. అయితే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఒక వారం 10 రోజుల్లో ఇక తేల్చేసి ఒక నివేదిక అయితే అందించాలి ప్రభుత్వానికి అన్నట్టు ఆదేశాలు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రక్షాళన ప్రక్రియ మొదలైంది, ఇక్కడ చూసుకోవచ్చు మొదలైపోయింది అనేసి మనకి ఇక్కడ ఖరారు అయితే చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఇతర రాష్ట్రాల్లోని రిక్రూట్మెంట్ బోర్డుల పనితీరును పరిశీలించేందుకు సర్కార్ 2 బృందాలను నియమించింది. అయితే మొత్తానికి ఈ ఫలితాలపై ఇంకా కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా జిఆర్ఎల్, ఆ తర్వాత ఆ ఫలితాలపైన మనకి తాజా వార్త అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ పండుగలోపు దీనిపైన ఒక నివేదిక ఇచ్చి మరి ఎవరైతే నిరుద్యోగులు కానీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 4కి సంబంధించి వాళ్ళకు ఒక తీపి కబురు అందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. పండుగలోపే ఇవన్నీ జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. అయితే ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తుంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ అప్డేట్ని. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తుంటాను. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే అండ్ డెఫినెట్గా ఎవరైతే రిజల్ట్స్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.